ఏమండి, ఈవేళ ఈ నవల పూర్తి చేశాను. మీరు ఒక్కసారి వింటే బాగుంటుందండి. నో ప్రాబ్లం అనుకోండి. కాకపోతే ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక 4 రోజులు ఆసుపత్రిలో. అలా కాదండి, రేపో మాపో ఈ నవల ప్రింట్కి ఇవ్వాలంటున్నారు కదా, ఈ రోజు మీరు ఎలాగైనా తప్పకుండా వినాలండి. అమ్మా, నవలు చూస్తే బొత్తుగా పెద్దదిగా ఉంది, నా ఆరోగ్యం చూస్తే. వినండి, రండి. ఎవండి, అన్నయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. ఎవండి ఎవండి, మీరు నవల వింటుండండి, నేను అన్నయ్య గారిని చూసి వస్తా. నువ్వు వెళ్ళిపోతున్నావా? అదృష్టవంతురాలి. అన్నయ్య గారు. ఓ చెల్లెలు గారు, బాగున్నారా? బాగున్నాను. అదేమిటి మీరు వెలిసిపోయిన చీరలో అలా ఉన్నారు? హోమ్ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉన్నా కదా. చేస్తున్నారేంటి? ఇదే అండి, జిగి బిగి పాక్. జిగి బిగి పాకమా? అదే వంటకం అండి? జపాన్ వంటకం. జపాన్ వంటకమా? అది ఎలా చేస్తారో ఒకసారి నేర్పరు, మా వారికి చేసి పెడతాను. మీరు నేర్చుకుంటారా? శ్రద్ధ కాదనండి. ఈ జిగి బిగి పాక్ చేయడానికి కావలసిన వస్తువులు మైదా పిండి, బెల్లము, జీడిపప్పు, కిస్మిసు, నీళ్లు. రాధా గోపిలవి ఎదురెదురిళ్ళు. రాధతో గోపికి, గోపితో రాధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇప్పుడు రాధా గోపిల మధ్య నిప్పంటించాలి. ఇలా నిప్పంటించిన వెంటనే మండిపోయింది రాధ. నువ్వు ఇలా మండినా లాభం లేదన్నాడు ఆమె తండ్రి. గోపి వచ్చి అలా మండిపోతున్న రాధని బాగా చితగొట్టి మెత్తగా నూరి బెల్లాన్ని పక్కనే పెట్టుకోవాలి. ఆ తర్వాత గోపి మాటలతో రాధ చల్లబడింది. సిగ్గుపడుతూ గోపి గుండెల మీద మూకుడు పెట్టాలి, బాగా వేడెక్కనివ్వాలి. అలాగ మూకుడు బాగా వేడెక్కిన తర్వాత కౌగిలించుకుంది రాధ. గోపి, నేను జన్మజన్మలకి నీదానని అని రాధ ఉద్రేకంతో కన్నీళ్లు కార్చసాగింది. ఆ కన్నీళ్లు మూకుళ్ళో పోయాలి. అరగంట సేపు బాగా మరగనివ్వాలి. అలా మరిగిన నీళ్లు గోపి పాదాల మీద పడ్డాయి. గోపి, నాకు ప్రేమ భిక్ష పెట్టవు అని రాధ దోసిరి పట్టింది. అందులో మెత్తగా నూరిన బెల్లం వెయ్యాలి. ఈ సంఘటనతో రాధా గోపిల మధ్య ప్రేమ జిగట జిగటగా బంక బంకగా సాగుతుంది. అందులో మైదా పిండి వేసి బాగా కలిగి తిప్పాలి. అలా కలిగి తిప్పగా వచ్చిన పాకాన్ని పళ్ళెల్లో పోయాలి. అలా పళ్ళెల్లో పోసిన పాకం మీద లోకం అభాండం వేసింది. నానా మాటలంది. పెద్దలంతా చేరి పంచాయితీ పెట్టి శిక్ష వేశారు. ఆ శిక్ష ప్రకారం రాధ గోపి మొహం మీద జీడిపప్పు, కిస్మిసు వగైరాలు అద్దాలి. ఇలా తయారైన జిగిబిగి పాకను భార్యా సేవక్ సంఘ్ రూల్స్ ప్రకారం ముందు భార్యకి పెట్టాలి, మిగిలితే భర్త తినాలి. ఇదెక్కడి న్యాయం? ప్రేమికులకు ఇటువంటి శిక్ష అని ప్రశ్నించింది రాధ. అక్కడ చేరిన పెద్ద మనుషులంతా తెల్లముఖం వేశారు. ఏమండి, రాధా గోపులు మా వారేది ఇరుగో ఏరి. ఇంతసేపు నా నవల వింటూ ఇక్కడే ఉన్నారనుకున్నాను. ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటారు. డాక్టర్ దగ్గరికి ఎందుకు? పాపం ఆయన కడుపులో పేగులన్నీ ఉండ చుట్టూ ఉంటాయి. Dear colleagues, meet Radhi. Hello. Our new colleague and my classmate. Nice to meet you. Come on. Good luck. కూర్చోవే. అవును, కానీ నీ సంసార విచ్ఛిన్న కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థిక స్వాతంత్రం కోసమే ఈ ఉద్యోగంలో చేరాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నాకు తెలియకుండా, మా బామ్మకు తెలియకుండా ఉద్యోగంలో చేరుతుందా? రాని, ఈ దెబ్బతో అది పుట్టింటికి, మనం మన సంఘానికి. ఏమండి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఇప్పుడు వస్తాను. ఆగు, నిన్నే ఆగు. ఏంటండి? ఉద్యోగంలో చేరావట? అవును. నాకు ఇష్టం లేదు. నాకు నష్టం లేదు కదా. నష్టం ఉందో లేదో మా బామ్మని అడుగు తెలుస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? మా వదిన ఒకసారి ఇలాగే నవల నవల అంటూ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతుంటే చెడామడా తిట్టేసి బయట పంపించేసింది. ఇప్పుడు నేను ఏం చేశానని తిడతారు? మా బామ్మకు ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం అంటే ఇష్టం లేదు. అందులో తప్పే ఉందండి. నువ్వు ఉద్యోగంలో చేరటం మొదటి తప్పు, నాకు చెప్పబోవటం రెండో తప్పు, మా బామ్మకు చెప్పబోవటం మూడో తప్పు. కాదు కాదు, అన్నిటికంటే పెద్ద తప్పు. ఆవిడ కోపం రానే రాదు, వచ్చిందంటే ఎవరిని లెక్క చేయరు. ఈ విషయం ఆమెకు తెలిసిందో నేను ఉద్యోగం మానేయమంటుంది. నేను మానేయను అంటాను. అంటారా? అంటాను. అయితే ఆ మాట మీద ఉండు. ఇదిగో నీ సూట్ కేసు. ఇప్పుడే మా బామ్మ వస్తుంది. ఒక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండదు, వెళ్ళిపో అంటుంది. అది వచ్చేసింది. బామ్మ, రాయి ఉద్యోగంలో చేరిందే. ఉద్యోగంలో చేరింది? ఆడవాడు ఉద్యోగం చేయడం మన ఇంటా ఉందా? నాకు తెలిసినంత వరకు ఎవరూ చేయలేదు. ఆ మాట నేనంటే నా ఇష్టం బామ్మంటుంది. ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కావాలి దానికి, ఉద్యోగం కావాలో ఒక క్షణంలో వెళ్ళిపోవాలి. అడుగు. ఏమ్మా, నువ్వు ఉద్యోగంలో చేరుతున్నట్టు వాడితో చెప్పలేదా? అడగలే, అలా అడుగు.
నాకు చెప్పకపోతే చెప్పబోయింది, కనీసం నీకైనా చెప్పచ్చు కదా. నాకు చెప్పిందిరా. చెప్పిందా? మరి నువ్వు నాకు చెప్పలేదే. అమ్మాయి ఆ ముక్క చెప్పగానే నేనెంత సంతోషించాననుకున్నావు. పైగా సంతోషించావా? మన వంశగౌరవం ఆఫీస్ బాల్ చేస్తుంటే సంతోషించాలంటానంటే ఏమిట్రా నీ వంశ గౌరవం? ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పే మమ్మల్ని వంటింట్లోంచి బయటికి రాకుండా చేశారు మీ మగాళ్ళు. అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని తెలిసి గుడికి వెళ్ళి అభిషేకం చేయించొస్తున్నాను రా. అభిషేకం చేయించావా? కుంభాభిషేకం చేయించలేపో. అది చేయిద్దాం అనుకున్నాను రా. చేయిస్తావే, చేయిస్తావు. అమ్మాయికి జీతం రాగానే అది కూడా చేయిస్తాను. ఊరికే అరవక ప్రసాదం తిను. నువ్వు లోపల పదమ్మా. ఈ సూట్ కేసు ఎవరు తెచ్చారు? అమ్మా, నిన్ను నమ్ముకుంటే ఇంత వెన్నుపోటు పోస్తావా? ఉండి నీ పని చెబుతాను. నీ పెళ్ళైతే కొండకొస్తానని మొక్కుకున్నాను. అది ఇప్పటికి తీరింది. దేనికైనా టైం రావాలి. చూడమ్మా, అబ్బాయి నన్ను బస్ ఎక్కించి వస్తాడు. నువ్వు ఒంటరిగా ఉంటావు. జాగ్రత్త. తలుపులు వేసుకుని లోపలుండే. అలాగే మామ. రారా రా. ఇందులో ఏం పెట్టావే? ఇంత బరువుగా ఉంది. నా శారదం పెట్టాను రా. అన్నిటికీ బస్సులో రుచి లేదు, నాకు అర్థం కావట్లేదు. 15 ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క సమాధానం దొరికింది. నువ్వు అలా వంగి వంగి కూర్చున్నావంటే నడువులు లేవనుకు ఈ పిల్లని కూడా ఇవ్వరు. సరిగ్గా కూర్చో. వీరభద్రయ్య గారు, మీరే అమ్మాయి తల్లిదండ్రులు. నమస్కారం. మీకు తెలియదనుకుంటాను, వీళ్ళిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కావాలంటే చూడండి, పెళ్లినాడు వేసిన బ్రహ్మముడి అలాగే ఉంది. విశేషమే. గుడెందుకు విప్పారండి? నేనెక్కడ విప్పాను? మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నేనెందుకు పోయాలి? మీరే మూసుకోండి. నీ అంతానికి వచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా బుద్ధి తక్కువ. కర్మ. నిన్ను చేసుకోవడం నా బుద్ధి తక్కువే. సరే. ఏదో సామెత చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే ఇంకో సంబంధం చూడండి అయ్యా. చెప్పకూడడం చోట పుండు, అల్లుడు వైద్యం. చెబితే మానం పోతుంది, చెప్పకపోతే ప్రాణం పోతుంది. చూడు కలహాలరావు, పొరపాటు నీకు పెళ్ళైనా నువ్వు నీ పెళ్ళాన్ని తాళిబొట్టు వంక ఒక్కసారి చూసావనుకో, అది కాస్త పుట్టుకుని తెగుతుంది, నువ్వు చస్తావు. ఈ జన్మలో పెళ్లి కూడా పెట్టుకోకు. పద. అవును గురు, మీ బామ్మ ఊరు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం ఓ ప్లాన్ ఆలోచిద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? ఓ సారీ రా, మా బామ్మ మీద బెంగతో మర్చిపోయాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళే మన ప్లాన్ అమలు పరుద్దాం. ఏ ఆడది తన భర్తని పరాయి స్థితితో చూసి భరించలేదు. ఈ దెబ్బతో నీ కాపురం ఆవు. అది సరే రా, ఇప్పుడు సడన్ గా అమ్మాయిలు దొరకమంటే ఎక్కడ దొరుకుతారు? ఎవరో ఎందుకురా, మీ పని మనిషి రంగు ఉందిగా. అయ్యి బాబాయ్, అది అసలు కసి మీద ఉందిరా. నేను ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే నాతో గట్టిగా మాట్లాడాలని రెడీగా ఉంది. సరే అయితే నేనే మంచి వట్రంగా ఉన్న అమ్మాయిని చూసి 4 తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఎవరైనా సిస్టర్ లోపలికి. భయపడితే పనులు ఎలా దొరుకుతారా? పద, ధైర్యంగా ఉండాలి. ఒరే, మన ప్లాన్ సక్సెస్ అవుతుంటా? తప్పకుండా సెక్స్ అవుతుందిరా, నువ్వేం భయపడకు. పిల్లంత పగిడిలా ఉంది. ఒరే సుందరం, అలా కంగారు పడిపోతే ఎలారా? అందమైన ఆడపిల్ల ఎదురుగుండా ఉన్నప్పుడు మంచి ఎమోషన్ గా ఉండాలిరా. నాకు మోషన్ అవుతుంది. సర్లే అమ్మో, టైం 4 అయిపోయింది. నేను వెళ్ళి నీ రాశిలేల గురించి మీ ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను. ఓకే, గుడ్ లక్. ఎందుకు? అందుకు కాదు నేను నమ్మంది. మరెందుకు? ఎందుకంటే త్వరగా బట్టలిప్పు. శుభ్రంగానే ఉన్నాగా, ఉతుతావా? ఉడికిస్తా. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా సుబ్బారావు గారు నీకేం చెప్పలేదా? చెప్పలేదే. అయితే నేను చెప్తాను నేను. చెప్పు. కాసేపట్లో మా ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చేసరికి అదేమిటే రాజీ, బాధపడాల్సిన విషయానికి సంతోషిస్తున్నావా? అవునే, ఆయన్ని 10 మందిలో అల్లరి పెట్టి నన్ను విడిచి పారిపోయేలా చేసే అవకాశం దొరికింది కదా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు మామగారు, 4 రోజుల వరకు రానన్నారుగా, అప్పుడే వచ్చేసారే. మిమ్మల్ని వదిలి ఉండలేకపోయానమ్మా. ఆ 7 కొండల వాడి దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరి వచ్చేసాను. వెళ్ళమ్మా, అలసిపోయి వచ్చు. వెళ్ళి స్నానం చేయి, ప్రసాదం తింది కానీ. నో ప్రాబ్లం బామ్మగారు, మీరు ఆ విషయమే ఎక్కువ వర్రీ కావాల్సిన అవసరం లేదు. అదేమిటి నాయన అలా అంటావు? పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు. పోనీ ఆ అమ్మాయి ఏమైనా అనాకారా? అంటే ఇంట్లో పట్టు చీర ఉండగా ముతక చీరతో అవసరం ఏమిటి అని. సుందరం ఈ పని న్యాయంగా రహస్యంగానే చేయొచ్చు. కానీ పబ్లిక్ గానే సొంత ఇంట్లో పెళ్ళాం ఇంటికి వచ్చేవేళ మరో ఆడదాంతో డ్యూయెట్లు డ్యూయెట్లు బాగానే పాడుతున్నాడమ్మా. వాడి బొంద ఏదో పాడుతున్నాడు. అయితే పెళ్ళాన్ని ఆట పట్టించడానికి అయి ఉంటుందమ్మా. వాడు ఈ మాటే అంటున్నాడు మరి. ఇప్పుడు అబ్బాయి డ్యూయెట్లు మాత్రమే పాడుతున్నాడు అంతే కదా. ఆ ప్రస్తుతానికి నిశ్చింతగా ఉండండి, నో ప్రాబ్లం.